సో డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు, లిటిల్ హార్ట్స్. ఇది మేము ఆల్రెడీ ఐ థింక్ మలయాళంలో ఉన్నట్లు కనిపించింది. ఈ నేమ్ ఎందుకు పెట్టారు? తెలుగులో లేదు కదండి, అందుకని. బుల్లెట్ అంటే స్టోరీలో ఏమన్నా? యా, అంటే సినిమా 18 years 19 years ఆ ఏజ్ గ్రూప్ లో జరిగే లవ్ స్టోరీ లిటిల్ హార్ట్స్ అంతే. దీనికన్నా యాప్ట్ అనిపించలేదు. చదువులేదు సంజలేదు అని పెడదాం అనుకున్నాం టైటిల్. అది మరే హార్ష్గా ఉంది అని చెప్పి లిటిల్ హార్ట్స్ అని మార్చాను. ఆనెస్ట్లీ నిజంగా మౌలికి నాకు ఓకే ఆ టైటిల్, ఆదిత్య ఒప్పుకోలేదు ఆ టైటిల్. సో సినిమాలో సాంగ్ పెట్టి చదువులేదు సంజలేదు అని సాంగ్ పెట్టాము. దిస్ ద సాంగ్ ఫస్ట్ ఓపెనింగ్ ఇంటర్మీడియట్ సాంగ్. ఇట్స్ కాల్డ్ చదువులేదు సంజలేదు. లిటిల్ హార్ట్స్ కొంచెం క్యూట్ ఉంటుంది కదా, క్యూట్ లవ్ స్టోరీ. అవును, ఈ మధ్య ప్రేమలు ఈ టైప్ బాగా వినిపిస్తున్నాయి కదా, అందుకోసం. సో ఆ మలయాళం సినిమాకి దీనికి సంబంధమే లేదండి. సో మౌలితో మాట్లాడారు అని చెప్తున్నారు. ఈ మూవీలో సాంగ్ గురించి తనతో అంటే మీరు ఎలా కొలాబ్ అయ్యారు? మీరు ఫ్రెండ్సా లేకపోతే ఎట్లా? సినిమా అనుకున్నప్పుడు నార్మల్ పెద్ద పరిచయం లేదు. సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేసామో లైక్ వీఆర్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము కలిసే చేసాం మొత్తము. హీ వాజ్ వెరీ సపోర్టివ్ నాకు. ఇన్ఫ్యాక్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేసాడు తను ఈ సినిమాకి. సో శివాని నాగారం గారు సింగర్ టర్న్ ఇంటూ యాక్ట్రెస్. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూసినప్పుడే ఓకే, ఒక మంచి తెలుగు అమ్మాయి మాకు దొరికేసింది, బాగుంది అని మేము అనుకుంటున్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేస్తున్నారు. స్వీట్, థ్యాంక్ యూ. బ్యాక్ టు బ్యాక్ కూడా అనలేమండి, 1 year గ్యాప్ తీసుకున్నాను. అంటే మంచి స్టోరీస్తో వస్తే అప్పుడు చూస్తారు కదా, లేదంటే ఐ జస్ట్ పాస్ బై అన్నట్టు. కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసే సింపుల్ స్టోరీ అయినా అసలు చూసి బాగుంది, స్టోరీ బాగుంది, క్యారెక్టర్ బాగుంది అని చేసే నాకు అనిపించాలి, చూసి ఆడియన్స్కి కూడా అనిపించాలని. అఫ్కోర్స్ ఆ సింపుల్ తనం మీలో ఉంది కాబట్టి సింపుల్ స్టోరీస్ తీసుకుంటున్నారు, లేదంటే మీకు ఓకే ఈ అమ్మాయి ఈ స్టోరీస్ చేస్తుంది అని మీ దగ్గరికి అలా తీసుకొస్తున్నారు? ఐఎమ్ వెరీ లక్కీ అండి. ఆ స్టోరీస్ ఐ థింక్ స్టోరీస్ చూజ్ యాక్టర్స్, మేము ఎంచుకోము, అవే ఫస్ట్ దే కమ్ టు అస్. అప్పుడు ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ అన్నీ మంచి నడిస్తే అప్పుడు వి మూవ్ ఫార్వర్డ్. కానీ ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఫుల్ నవ్వుకున్నాను. అసలు మార్తాండ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ అట్ నరేషన్. మొత్తం స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఉట్టి వింటుంటేనే ఇంత బాగుంది, ఇంకా బిగ్ స్క్రీన్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు చూస్తే ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫన్. ఫుల్ నవ్వుకుంటారు. ఎక్కడ అసలు వీక్ మొత్తం కష్టపడి ఆఫీస్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, యూ వాంట్ అ బ్రేక్ ఇన్ లైఫ్. అట్లీస్ట్ ఆ వీకెండ్ ఎంజాయ్ చేయాలి. సో ఫ్రైడే ఒక మంచి సినిమా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఐ థింక్ ఇంత హడావిడి లైఫ్లో ఇన్ దిస్ కేయాస్, మంచి మాన్సూన్లో వర్షం పడుతున్నప్పుడు ఒక ఫ్రైడే రోజు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి ఒక మంచి మూవీ చూడాలంటే September 12th లిటిల్ హార్ట్స్, డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అ వెరీ క్యూట్ ఫిలిం, వెరీ లైవ్లీ, లవ్లీ, హ్యాపీ ఫిలిం. అవును, మాకు అదే అనిపించింది. అంటే కొన్ని టీజర్ కానీ ఇవి చూసినప్పుడు చాలా రిలేటబుల్గా అనిపించింది. ఈ స్టోరీ వింటున్నాం అంటే కొంచెం కొంచెం గ్లిమ్స్లోనే అనిపించేసింది. సో మౌలి తనూజ్, మీరైతే మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనే లేదు. నేను ఆల్రెడీ మీమర్ కంటెంట్ మొత్తం అలా ఇచ్చేస్తూ ఉంటారు. ఈ మూవీ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. బాగుందండి ఏంటండి అంటే ఎట్లా జరిగింది అక్కడ ఒక స్టేజ్ నుంచి? ఇప్పుడు మీమర్ కదా స్టార్టింగ్ నుంచి అలా చేస్తూ చేస్తూ ఒక 90s కిడ్ నుంచి మిమ్మల్ని పిక్ చేసి ఇప్పుడు ఈ మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చింది. సో ఈ జర్నీ మొత్తం ఎలా జరిగింది? అసలు ఎవరిని అప్రోచ్ అయ్యారు? మీకు మూవీస్ మీద ముందే ఇంట్రెస్ట్ ఉండి మీరు అప్రోచ్ అయ్యారా, లేదంటే ఎట్లా జరిగింది? మూవీస్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. దాని తర్వాత మీమ్స్, ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉండి మీమ్లు వేసేవాడిని. దాని తర్వాత అలా కాంటెంట్ క్రియేషన్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి తర్వాత కాంటెంట్, యూట్యూబ్ అంతా అందరూ కాంటెంట్ చేస్తున్నారు, అది చేసాం. దాని తర్వాత అట్లా అట్లా ఈ కాంటెంట్ కొంచెం క్లిక్ అవ్వడం, ఆడియన్స్ చూడడం, అది దాని రెస్పాన్స్ బాగుండడం వల్ల డిఫరెంట్ ఆడిషన్ కాల్స్ రావడం, ఈ హాస్టల్ డేస్ అని సిరీస్ చేశా. దాని తర్వాత 90s అయింది. దాని తర్వాత మంచి స్క్రిప్ట్లు చేద్దాం, అన్నీ మంచి స్క్రిప్ట్, ఆడియన్స్ ఒకళ్ళు చూస్తున్నారంటే వాళ్ళ టైం పెడుతున్నారని, వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి మంచి స్క్రిప్ట్ అయితేనే చేద్దామని ఫిక్స్ అయ్యి 90s చేయడం. దాని తర్వాత చాలా మంత్స్ వెయిట్ చేసిన తర్వాత మంచి స్క్రిప్ట్ మార్తాండ్ తీసుకొచ్చాడు.
అంత మా అత్త అంత మంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత నేను 90s అంత క్లోజ్ రిలేషన్షిప్ ఈటీవీ వాళ్ళతో ఉంది కాబట్టి ఈటీవీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఆదిత్యతో